తన ప్రియుడి నిజాయితీని తెలుసుకోవాలని అనుకున్న ఆ అమ్మాయి ఏమి తనను తాను ఒక రహస్య గదిలో బంధించుకుంది. సరిగా అప్పుడే ప్రియుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అతను ఏమి రాసిన ఉత్తరం చూశాడు. అన్ని చోట్ల ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఫోన్ కూడా చేశాడు. ఏమి ఇదంతా గమనిస్తూ లోలోపల సంతోషించింది. చూసావా, నువ్వు నా నుండి దూరంగా ఉండలేవు అని అనుకుంది. అకస్మాత్తుగా ప్రియుడు పూలకు తిని ఒకే అద్దంపై విసిరి కొట్టాడు. దీనికి భయపడిన ఏమి వణుకుతూ వెంటనే తను పెద్ద చిక్కులో పడిపోయినట్లు గ్రహించింది. ఆమె బయటికి వచ్చి ప్రియుడికి ఆశ్చర్యం ఇవ్వడానికి త్వరగా తాళం చెవి కోసం వెతకడం ప్రారంభించింది. కానీ తాళం చెవి కనిపించలేదు. అప్పుడు ఆమెకు గుర్తు వచ్చింది. తొందరపాటులో ఆ తాళం చెవిని బెడ్రూంలోనే వదిలి వచ్చింది. ఇప్పుడు ఇది ప్రియుడికి పరీక్ష కాదు, తన సొంత మూర్ఖత్వానికి పరీక్షగా మారింది. ఏమి కంగారుపడి గట్టిగా అద్దాన్ని కొట్టసాగింది. కానీ ఆ గది సౌండ్ ప్రూఫ్, శబ్దం బయటికి పోనిది. ఆ శబ్దం కేవలం ఆమెకే వినిపించింది. ఇంకా దారుణం ఏమిటంటే ఆ రహస్య గది గురించి కేవలం ఇద్దరికే తెలుసు, ఆమెకు మరియు ఇంటి యజమానికి. కానీ యజమాని నెల రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయాడు. అంటే ఒకవేళ ఆమె బయటికి రాలేకపోతే ఆ గదిలోనే ఆకలిదప్పులతో చనిపోతుంది. ఏమీ ఫోన్ ద్వారా సహాయం అడగడానికి ప్రయత్నించింది. కానీ గదిలో నెట్వర్క్ లేదు. తాళం చెవితో తాళం తెరవడానికి ఉన్న ట్రిక్స్ ప్రయత్నించింది. చివరికి కుర్చీని ఎత్తి అద్దాన్ని పగలగొట్టడానికి కూడా ప్రయత్నించింది. కానీ ఆ అద్దం చైనాలో తయారైనది. అలిసిపోయి నిస్సత్తువతో నేలపై కూలిపోయింది. రాత్రికి ప్రియుడు బెడ్రూంకి తిరిగి వచ్చాడు. వాళ్ళిద్దరూ కేవలం ఒక గోడ దూరం మాత్రమే ఉన్నారు. అయినా మాట్లాడుకోలేకపోయారు. ప్రియుడు బాధపడుతుండడం చూసి ఏమి మనసులో పశ్చాత్తాపం పెరిగింది. అయ్యో, నేను ఇంత చిన్నపిల్ల ఆట ఆడి ఉండకపోతే, ఈ మూర్ఖపు పరీక్ష పెట్టి ఉండకపోతే ఎంత బాగుండు. ప్రియుడు నిస్సహాయుడైపోయాడు. అతను పోలీసుల దగ్గరికి కూడా వెళ్లాడు. కానీ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇంటికి వెళ్లి వేచి ఉండండి అని మాత్రమే చెప్పారు. ఇక్కడ ఏమీ కూడా పట్టు వదలలేదు. ఆమె ప్రతిరోజు ఒక కర్రతో గోడను గీయడం మొదలుపెట్టింది. గదిలో ఉన్న గడువు ముగిసిన డబ్బా ఆహారాన్ని తినేది. అక్కడ నీటి పైపు ఉంది, కానీ అందులోంచి తుప్పు పట్టిన నీరు మాత్రమే వస్తుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ నీటిని తాగింది. ఒకరోజు ప్రియుడు మొబైల్లో వీడియో చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతను తలెత్తి చల్లగా నవ్వాడు. ఇక వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. కొన్ని రోజుల్లోనే అతని మనసు మారిపోయింది. ఇది చూసిన ఏమికి కోపం కట్టలు తెంచుకుంది. జీవితంలో తొలిసారిగా తిట్టింది. కోపంతో పనిముట్లను తీసుకుని పిచ్చిదానిలా గోడను కొట్టడం మొదలుపెట్టింది. ఎంత గట్టిగా అంటే నీటి ట్యాంకు కూడా కదిలిపోయింది. కానీ ప్రియుడికి ఏమీ తెలియలేదు. అతను నేరుగా తిరిగి